సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? జగన్ గారు తీసుకున్న యొక్క నిర్ణయం సంచలనాత్మకం, చరిత్రాత్మకం కూడా మేము వర్ణించగలము. ఒక దళితులకనే కాదు, భారతదేశ చరిత్రను తిరగరాసిన ఈ జగన్ గారికి ఈ యొక్క దళితుల తరపుని, ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ తరపుని మేము జగన్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. మాది ఆచరణ నియోజకవర్గం, చెరుకోట రంగనాథరాజు గారు మా ఎమ్మెల్యే గారు. ఆయన సమక్షంలో ఆయన కూడా మాకు మా నియోజకవర్గంలో ఎస్సీల దళితుల కొరకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కొరకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది కూడా. గత ప్రభుత్వంలో అయితే పెన్షన్లు తీసుకోవాలన్నా, ఏదన్నా పని చేయించుకోవాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళరికి ఇబ్బందులు పడేవారు. ఈ రోజున ఒక సర్టిఫికేట్ చేయించుకోవాలంటే, కుల ధృవీకరణ పత్రం చేయించుకోవాలన్నా సచివాలయానికి వెళ్ళి చేయించుకుని అంత దగ్గరగా ఆ సచివాలయ వ్యవస్థను తేవడం జరిగింది మన సీఎం గారు. సెక్రటేరియా దగ్గరలో పెట్టి వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజలు ఇంటికే పంపించిన మన జగన్ గారు యొక్క ఆలోచన, అంబేద్కర్ ఆలోచనల్ని సమానంగా ఉన్నాయని మేము ఎస్సీల తరపున మేము ఎంతగానో గర్విస్తున్నామండి. గత ప్రభుత్వంలో అయితే ఈ పేద బలహీన వర్గాలను ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. చంద్రబాబు నాయుడు అసలే గుర్తించలేదు. ఆ యొక్క ఎవడైనా ఎస్సీలుగా పుడతాడా అని ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత ఎస్సీలైన నా అన్నదమ్ములు, నా రక్త సంబంధులు అని చెప్పి ఎస్సీలకి ఎంతో ఉన్నత గౌరవం ఇచ్చిన సీఎం గారికి జై జగన్, జై జగన్. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల గౌరవం తగ్గింది అనుకుంటారు రాష్ట్రానికి. దీనివల్ల దేశానికే గౌరవం పెరిగిందండి. దేశానికే గర్వించదగ్గ విషయం. ఈ జగన్ గారు చేసిన గొప్ప కార్యం ఆయన చరిత్రలో, దేశ చరిత్రలో చరిత్రాత్మక గిన్నీస్ బుక్లు ఎక్కాలని మేము కూడా కోరుచున్నామండి. ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప సంకల్పం అండి ఇది. భావితరాలకు ఆయన చేసిన ఈ సంకల్పాన్ని ఇంకా అనేకులు కూడా ఈయన బాటలో నడవటానికి కూడా మంచి. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో రాష్ట్రంలో అమలు అవుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా 100% అమలు అవుతుందండి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 200% అమలు అవుతుంది ఈ ప్రభుత్వంలో. అంబేద్కర్ గారు ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారని మీరు భావిస్తున్నారా? 200% తీసుకెళ్తున్నారండి ముందుకి. ఇంకా మరొక టర్న్ 2024లో కూడా ఈ జగన్ గారు గెలుస్తారు. జగన్ గారు గెలిస్తే ఇంకా పేదవాడికి ఇంకా న్యాయం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాలు ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చదువు మీదే కాన్సెంట్రేట్ చూపించలేక పీజీ రియంబర్స్మెంట్ అని, అమ్మఒడని ఈ జగన్ గారు వేయటం వల్ల ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొంది వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి మంచి దారి చూపించిన మహోన్నతుడు మన సీఎం జగన్ గారు. రాష్ట్రం సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషకరంగా ఉంది. అగ్రవర్ణ కులాలకు ఎవరు చేయనటువంటి మేలు జగను ఆయన అనుగుణాలని, ఆయన చేసినటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలకందరికీ తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు అంటే చేయడం లేదు. అప్పుడు అన్ని అణగారిన కులాలు, అగ్రవర్ణ కులాలని పక్కన పెట్టేసినారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన్ను ఈ పొద్దు వెలుగులోకి తీసుకురావడం జగన్ ఒక్కరికి సాధ్యమైంది. ఆ ప్రజలు దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల విజయవాడకి ఏమైనా గుర్తింపు పొందింది అనుకుంటారు? విజయవాడ యావత్ భారతదేశానికి అంతటికీ గుర్తింపు పొందుతుంది ఇక్కడిది. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ చేయలేదు. ఈ పొద్దు జగన్కు సాధ్యమైంది కాబట్టి అందరూ ప్రపంచమందు ఇప్పుడు మా నలుమూలన ఏపీ మొత్తం అంతా ఇక్కడికి వచ్చింది, మా జిల్లాలన్నీ. అంబేద్కర్ గారు ఆశయాల సాధనాలని జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా? అవును, కరెక్ట్, నమ్ముతాను. ఆయన చేసే ప్రతి ఒక్కటి ఆయన చేసే దాంట్లో ప్రజలకు మేలు జరుగుతుంది. అణగారి వర్గాలను ఎప్పుడైతే మమ్మల్ని అనగదొక్కి మాకు అప్పుడు కావాలంటే ఒక రైతు దగ్గర పని చేసి మాకు ఒక రేషన్ కార్డు కావాలంటే నెలలు 2 నెలలు తిరిగిన కాలాలు ఉన్నాయి మా జనరేషన్లో కూడా. కానీ ఇప్పుడు అటువంటిది లేదు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినాడు. సచివాలయ వ్యవస్థల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు పుడుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ పుడుతుంది. ప్రజలకు ప్రతి ఒక్కరికి అందరికీ మేలే జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహము దాదాపు 19 ఎకరాల్లో పెట్టడాన్ని అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది అనుకుంటారు? కరెక్టేనండి. కరెక్ట్గానే అతను చేసిన సేవకు గుర్తింపు లేదు ఇంతకుముందు. ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిందనేది మా అందరికీ విశ్వాసం ఉంది. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? మేము కరెక్ట్ అనుకుంటున్నాం మేడం, కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ
మేము ఇక్కడ నుండి పులివెందుల తాలూకా చక్రాపేట మండలం కడప జిల్లా మాది. అక్కడ నుండి రావడం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల పట్ల మాకేదో బడుగు బలహీన వర్గాలకు మంచి మేలు చేయడం వల్ల మేము అక్కడ నుండి చూడాలా, ఆయన ఆశేషాలు చూడాలా, జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద పని చేస్తాడంట అనే ఉద్దేశంతోనే అంత దేశాల నుండి వచ్చినాం. ఇయర్కి అన్నం కూడా తెలియదు, మేము అట్టే ఉన్నాం. ఇప్పుడు కూడా మాకు అన్నం కూడా అవ్వలే. కానీ ఆయన విగ్రహం చూస్తానే మాకు సగరాని సంతోషం అయిపోయింది సార్. మాకు ప్రజలందరూ దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహం విజయవాడలో పెట్టడం వల్ల విజయవాడకి అభివృద్ధి చెందిద్ది. విజయవాడకి ఎలాంటి న్యాయం జరిగింది? మంచి మేలే జరిగింది. కానీ మాకు మాత్రం మా బడుగు బలహీన వర్గాలలో అందరికీ సగలరాని సంతోషం కలిగింది సార్ మాకు ఖచ్చితంగా. అంబేద్కర్ గారి ఆశయాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. అమలు చేస్తున్నాడు. కానీ మాకు మటుకు ఆయన అమలు చేస్తున్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల పట్ల ఎలాంటి తప్పులు చేయలేదని మా దృష్టిలో మేము అనుకునే వచ్చినాం. కానీ నా తప్పులు ఒప్పులు మాకు తెలియదు, ఆ భగవంతుని తెలుసు, మాకు తెలియదు. ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలుస్తారనుకుంటున్నారా? నిలుస్తామనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇంతవరకు అదే సార్ మేము అనుకోవడం కూడా. ఇన్ని అడుగులు విగ్రహం అంటే విజయవాడకు చూస్తానే బస్సులో నుండి ఎక్కడో ఉంది. ఫస్ట్ అదే కనపడుతుందంటే మాకు సగలని ఆనందమైంది, సంతోషపడినాము. మేము అన్నం నీళ్ళు లేకుండా ఇంటికి మీద సిద్ధంగా ఉన్నాము చూసి ఆయన పాదాలు దండ పెట్టుకొని. అది మాకు ఆయన ఉండే బాధ్యత. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా భావిస్తారు? మేము చాలా ఆనందకరంగా, సంతోషకరంగా మేము ఎప్పుడైతే విగ్రహాన్ని చూసినామో, అంబేద్కర్ విగ్రహాన్ని చూసినామో, ఇప్పటికి కూడా మాకు ఆ యొక్క చూస్తూనే అంత ఆనందము, అంత సంతోషము. మేము ఇంతవరకు భోజనాలు చేయకుండా కూడా ఆ విగ్రహానికి అలా చూస్తూనే మాకు ఒక ఎక్కడ లేని ఒక ఆనందం అనేది మాకు వచ్చింది. ప్రజలు దైవంగా భావించి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల విజయవాడకు గౌరవం దక్కింది అనుకుంటారా? సార్ 100% విజయవాడలో ఇంత దేశంలోనే ఇంత విగ్రహాన్ని నిర్మించడము ఇది మొదటిసారి. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రికే ఇది వర్తిస్తుందని కూడా, అంత ఘన విజయం వర్తిస్తుందని కూడా నేను నమ్ముతున్నాను సార్. దేశంలోనే ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికి గౌరవం దక్కింది అనుకుంటారా? గౌరవం 100% దక్కింది సార్. గౌరవం ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి ఇది జరిగిందంటారా? 100% చరిత్రలో 100% ఇది నిలిచిపోతాడు. సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాడు సార్ జగన్ సారు. ఈ విషయంలో మాత్రం బడుగు బలహీన వర్గాల పట్ల ఇంత ప్రేమ, ఇంత ఆత్మీయత చూపి ఇంత విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నిలబెడుతున్నాడంటే ఏపీ నుంచి తరలి అనేకులు బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ విగ్రహం చూడాలా, ఇంత విగ్రహాన్ని నిర్మించినాడంటే చూడాలా. ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు కదా, ఊరికి చెప్తుంటే వినే వాళ్ళమే కదా. ఈరోజు ఇంత విగ్రహాన్ని నిలబెట్టినాడంటే అది మాకు కూడా మా యొక్క బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఆనందకరం, సంతోషం అయిపోయింది సార్. అంబేద్కర్ గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి ముందు తీసుకెళ్తున్నారని భావిస్తున్నాను. నెరవేరుస్తున్నాడు సార్. ఆ యొక్క అంబేద్కర్ ఆశయాలను ఎప్పుడైతే సీఎం అయినాడో అప్పటి నుంచి ఆయన పెట్టిన సంక్షేమము ఏదైతే ఆయన రాజ్యాంగంలో రాసి పెట్టినాడో అది ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా అన్ని విషయాల్లో ఆయన నెరవేరుస్తూ పోతున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.